బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంలో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. సుమారు ఇటు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ వర్ష తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెడ్ అలర్ట్ అనేది ఈ 2 జిల్లాలకి కొనసాగి మిగిలిన సుమారు 11 చూసుకున్నట్లయితే 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట, జనగాన్, అలాగే చూసుకున్నట్లయితే యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ఇంకా ఈ యొక్క మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా ఆల్మోస్ట్ సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. కుండపోత వానలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్లో కుండపోత వర్షం పడుతుంది. ఇళ్లలోకి వరద చేరి సామాన్లు తడిసిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వరదతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోకి కూడా నీరు చేరింది. అటు ఆదిలాబాద్ లో తార్నాం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అస్తవ్యస్తమైంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల దగ్గర మానేరులో నాగయ్య అనే పశువుల కాపరి కొట్టుకుపోయాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.